హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలనేది డిస్కస్ చేయబోతున్నాం మనం ఈ వీడియోలోని. ఇది మా అమ్మ స్టైల్ అనమాట, కాకపోతే నేను కాపీ చేస్తున్నాను అంతే తేడా. జిఆర్బి గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నాకు ఎంటీఆర్ ఆచీస్ అవన్నీ ఉంటాయి, కానీ నాకు ఈ అన్నిటి మీద జిఆర్బి అంటే నాకు టేస్ట్గా ఉంటుంది అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటుంది జిఆర్బి మిగతా వాటి మీద చూసుకుంటేని. సో అందుకని నాకు జిఆర్బి నెయ్యి అంటే కూడా చాలా ఇష్టం, అందుకని నేను జిఆర్బి ఎక్కువ తీసుకుంటాను. ఇది బై 1+get 1 ఫ్రీ అనమాట. సో అందుకని 2 వస్తున్నాయి, డబల్ డమాకా అని తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఉండలు లేకుండా మొత్తం పిండిలా చేసేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ప్యాకింగ్ వల్ల ఉండలుగా ఉంటుంది. సో అది మొత్తం పౌడర్ కింద చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు మిల్క్ యూస్ చేస్తే చాలా మంచిదన్నమాట. అంటే ఆ ఉండలు కూడా రౌండ్గా ఉండి చాలా స్మూత్గా ఉండి బాగుంటుంది, డెలిషియస్గా ఉంటుంది. అదే వాటర్ వేసి అది మిక్స్ చేసేస్తే అంత డెలిషియస్గా ఉండదు. అండ్ నెక్స్ట్ గట్టిగా అయిపోతాయి తర్వాతకి, స్మూత్గా ఉండాలి కదా స్పూన్ ఎట్టి కట్ చేస్తేనే. సో అందుకని పాలెట్టి మిక్స్ చేసుకుంటే చాలా బాగా ఈజీగా అవుతాయి. అండ్ నెక్స్ట్ అలాగే బాగుంటుంది కూడా. పౌడర్ ఏంటి చాలా జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలి, ఎక్కువైపోయినా మరీ చాలా ముద్దగా అయిపోతాయి. అలా అయితే అస్సలు బాగు గులాబ్ జామ్స్. ఏపేటప్పుడు చేసి విడివిడిగా పీసెస్ కింద అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకేసారి మొత్తం వేసేయకూడదు, తక్కువ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలా. చూడండి నేను ఎలా కలుపుతున్నానో సేమ్ అది అలాగే కలపండి. అండ్ నెక్స్ట్ ఇది బాగా ఒక ఉండలాగా దగ్గరికి చేసేసుకోవాలన్నమాట. ఇగోండి గైస్, చూడండి ఎలా దగ్గరికి చేసేసాను. సో అది మొత్తం బాగా కలుపుకోండి. ఇలా స్టిక్కీగా ఉండేటట్టు చూసుకోండి, అలాగని ఎక్కువ స్టిక్కీగా ఉండకూడదు, అలాగని చాలా గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ఉండాలి, కొద్దిగా మెత్తగా. ఎందుకంటే ఇది మనం బౌల్ ఎట్టి క్లోజ్ చేసేస్తాం కదా, క్లోజ్ చేసిన తర్వాతకి ఇది బాగా గట్టిగా అవుతుంది, అంతేగాని ముందు పెట్టకుండా అది వదిలేయకూడదు మనం. సో ఇది మనం ఒక బౌల్తో కవర్ చేసేయాలన్నమాట. ఫర్ అబౌట్ 1 అవర్ ఉంచితే చాలా మంచిది అలాగా. ఎందుకంటే ఆ డఫ్ కూడా ఏమవుతుంది అంటే చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఇగోండి గైస్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే బాగా ఒకసారి కలుపుకోవాలి, మళ్ళీ బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ ఉండల్లా అది ఉండిపోతుంది కదా, అలా ఏం లేకుండా మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి నొక్కితే ఎంత స్మూత్గా వస్తుందో అలా కలుపుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఉండల కింద చేసుకోవాలి మనం. ఉండల కింద చేసేటప్పుడు ఒకసారి బాగా ప్రెస్ చేస్తే స్మూత్గా వస్తాయి అనమాట. మనం గులాబ్ జాములు బాగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అది మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. బాగా కలుపుకుంటే బాగా గులాబ్ జాములు వస్తాయి. ఓకే గైస్, చూడండి ఒక చిన్న డఫ్ తీసి అది బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి ఎలా మిక్స్ చేయాలో కూడా నేను క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోలోని. ప్రెస్ చేసి రోల్ చేస్తూ ఉండాలి, అంతేగాని అలా ప్రెస్ చేసి మళ్ళీ తిప్పి అలా చేస్తే ఏమవుతుందంటే ఉండలు కూడా సేమ్ అలాగే విడిపోయినట్టు ఉంటుంది వేపేటప్పుడు. అలా కాకుండా ఒకే రౌండ్లోని ఒకే సైడ్ మనం క్లాక్ వైజ్ రౌండ్లో మనం చేయాలన్నమాట. అలా రోల్ చేస్తే అది చాలా స్మూత్గా వస్తుంది. అది మనం వేపేటప్పుడు తర్వాత షుగర్ సిరప్లు వేసినప్పుడు అది బ్రేక్ అవ్వదన్నమాట ఆ ఉండ అనేది. చూడండి ఎంత చిన్నది చేసుకోవాలి, పెద్దవి చేసుకోకూడదు. చూడండి గైస్ ఎన్ని వచ్చాయో. ఇవి కూడా ఒకే సైజులో చేసుకోవాలి, అన్నీ అవి చిన్నగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే ఏపేటప్పుడు అది అంత సూట్ అవ్వదు అనమాట. చూడండి గైస్, స్టవ్ మీద పెన్ అది పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా చేయాలో మనం చూద్దాం. 2 కప్స్ షుగర్స్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. ఎందుకంటే అలా అయితే కొద్దిగా షుగర్ సిరప్ అనేది ఎగ్జాక్ట్ లెవెల్ వస్తుంది. అంటే మరి అలాగని థిక్గా కాకుండా అలాగని మరి పల్చగా కాకుండా ఎగ్జాక్ట్ లెవెల్లో వస్తుంది అనమాట. ఓకే గాయ్స్, చూడండి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆన్ చేసుకొని అది పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. అంటే అది చూడండి నేను చూపిస్తాను అంత స్టిక్కీలా వచ్చేలాగా కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా చూడండి మిక్స్ చేస్తున్నాము. ఇగోండి బాగా పొంగులారి దాకా వచ్చాయి. ఇప్పుడు చూసుకోవాలి మనం, చూసుకుంటూ ఉండాలి ఎలాగా స్టిక్కీగా ఉంది ఏడిది, ఆ మైనం ఎంతవరకు వచ్చింది అనేది చూసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వచ్చేస్తే బాగోదు. చూడండి సగండి కాలుతుంది బాగానే, కానీ మైనం చూడండి ఇగండి ఇలా అంటే స్టిక్కీ కాకుండా మరి అలాగని మరి గట్టిగా కాకుండా మైనం కట్టగా వచ్చిందండి. ఇలా ఉండేలా చూసుకొని సైడ్కి దింపేసుకొని కొద్దిగా పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఇందులోని
కుంకుమ పువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోండి, అదొక కుంకుమ పువ్వు యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎన్నన్నీ వేసుకోవచ్చు, ఈక్వల్ అంటే తక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఒక 2-3 టైమ్స్ ఒక 2-3 రేకలు లాంటివి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్కి చాలా బాగుంటుంది కుంకుమ పువ్వు వేయడం వల్ల. గైస్ ఇప్పుడు ఇవి నూనెలో వేపేసుకోవడమే. నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా వేపుకుంటే బాగుంటుంది, బట్ నెయ్యి కన్నా నూనె అయితే ఇంకా బాగుంటుంది అనమాట. టేస్ట్ అవన్నీ చాలా బాగా వస్తాయి. సో గైస్ నూనె అది వేసి మనం డీప్ ఫ్రై చేయకూడదు, అలాగని లిటిల్ అంటే కొద్దిగా మరి అలాగని డార్క్ బ్రౌన్లో కాకుండా, అలాగని మరి ఏగకుండా కాకుండా ఒక లిటిల్ బ్రౌన్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేయాలన్నమాట. నూనె బాగా వేడెక్కే వరకు ఉండాలి, లేదంటే ఈ బాల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఫ్రెండ్స్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆ నూనెలోని, ఎందుకంటే వేసే విధానంలో కూడా ఆ బాల్లో బ్రేక్ అవ్వడం, మామూలుగా ఉండడం అనేది ఉంటుంది. బాగా చూసుకొని వేపుకోవాలన్నమాట, ఎందుకంటే బాల్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి బేగా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. అవి షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇవ్వండి, వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రెండ్స్ షుగర్ సిరప్లో బాగా నానిపోయిన తర్వాత అవి మంచిగా బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. ఇలాగ షుగర్ సిరప్లో మనం 1 hour 2 hours ఉంచితే అవి బాగా ఇంకుతాయి అన్నమాట బాల్స్కి. సో కాబట్టి బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, బ్రేక్ చేయబోతుకి ఎంత స్మూత్గా ఉందో, లోపల కూడా బాగా ఉడికాయి కదా. టేస్ట్ చేసేది ఇంకా రెడీ చేసిన గులాబ్ జామ్ని సర్వ్ చేసి మా తాతకి ఇస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటారో చెప్తారని నేను ట్రై చేయమని ఇస్తున్నాను. తాతయ్య గులాబ్ జామా చెందుకే చేసిందా, చాలా బాగా చేస్తుంది అయితే అంటున్నారు. కానీ టేస్ట్ చేస్తున్నారు. ఎలా అని చెప్పండి.